సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతికాయానికి రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నడ్డాతో పాటు పలువురు నివాళి అర్పించారు. అంతకుముందు ఢిల్లీ వసంత్ కుంజ్లోని తన నివాసానికి ఏచూరి భౌతికాయాన్ని తరలించారు. రేపు ఉదయం 8 గంటలకు తన నివాసం నుంచి సిపిఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్ కి ఏచూరి భౌతికాయాన్ని తరలిస్తారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజా సందర్శనార్థం పార్టీ కార్యాలయంలోనే భౌతికాయాన్నుంచనున్నారు. జేఎన్యూ విద్యార్థులు ఏచూరి భౌతికాయానికి నివాళి అర్పించారు. రేపు సాయంత్రం సీతారాం ఏచూరి భౌతికాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్ కి అప్పగించనున్నారు ఆయన కుటుంబ సభ్యులు. తన భౌతిక కాయాన్ని మెడికల్ కాలేజ్ విద్యార్థుల పరిశోధనల కోసం ఉపయోగించుకోవాలని గతంలో ఏచూరి కోరినట్లు ఢిల్లీ ఎయిమ్స్ ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. సీతారాం ఏచూరి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో తుది శ్వాస విడిచారు. ఢిల్లీ ఎయిమ్స్ లో కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ మరణించారు. ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త, కాలమిస్టుగా గుర్తింపు పొందిన ఏచూరి 1992లో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. సీతారాం ఏచూరి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఒక మంచి నాయకుడు, ఎల్లప్పుడూ కూడా పేద ప్రజలకు ఏం చేయాలని తపన పడే వ్యక్తి. నేను 40 సంవత్సరాలుగా క్లోజ్గా ఆయన వాచ్ చేశాను, కలిసి పనిచేశాను. అదే మాదిరిగా అనేక సందర్భాల్లో ఎన్నో పోరాటాల్లో ఒకటిగా కలిసి ముందుకు సాగాం. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారయ్యారు. ఎక్కడో కాకినాడలో పుట్టిన వ్యక్తి ఢిల్లీ యూనివర్సిటీకి వచ్చి జేఎన్టీయూలో స్టూడెంట్ లీడర్ ప్రెసిడెంట్ కావడం, అక్కడి నుంచి కమ్యూనిస్ట్ సిద్ధాంతాల పట్ల ఆసక్తి కనబరచడం, అందులో చేరడం, అక్కడి నుంచి కూడా మీరు చూస్తే అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయిలో పార్టీ అధ్యక్షుడయ్యాడు. ఆయన ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశాడు. అదే సమయంలో అందరితో కలిసి ఉండేవాడు. ఒక అజాత శత్రువుగా ఎవరు ఎప్పుడు కనపడినా నవ్వుతూ పలకరిస్తూ చాలా హోందాగా, అదే సమయంలో అందరితో కూడా కలుపుగోలుగా ముందుకు పోయాడు. ఒక తెలుగువాడుగా ఈ స్థాయికి వచ్చిన వాడు చాలా మందిలో చాలా తక్కువ మందిలో ఆయన ఒకడు. ఏమైనా ఓసారి ఆయన నమ్మిన సిద్ధాంతాలు, ఆయన పనిచేసిన విధానం ఎప్పుడూ ఉంటాయి. అలాంటి ఒక మంచి మిత్రుణ్ణి ఈ దేశంలో ఒక మంచి రాజకీయ నాయకుడు కోల్పోయినానికి చాలా బాధ ఉంది. ఏదేమైనా మన నిమిత్త మాత్రం వాళ్ళ కుటుంబానికి కూడా ధైర్యం చెప్పాం. అందుకే నాకుండే ఒక సన్నిహిత సంబంధంతో ఎట్టి పరిస్థితులు రావాలని చెప్పే ఉద్దేశంతో వచ్చి నా నివాళులు అర్పించాను. ఎప్పుడు కూడా మనం చేసిన పనులు శాశ్వతంగా ఉంటాయి. ప్రజల కోసరం, పేదవాళ్ళ కోసరం ఆయన పోరాడిన విధానం శాశ్వతంగా ప్రజలు గుర్తుపెట్టుకుంటారని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఆయన చేసిన మంచి పనులన్నీ అభినందిస్తూ, అదే సమయంలో ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.